భీమవరం డిఎస్పి గారి వ్యవహారం చూసారా? దాని మీద నానా రచ్చ రగడా చేసి గందరగోళం చేసి డి డీజీపీ గారికి లెటర్ రాసి ఆయన మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కన్నెర చేసి ఆగ్రహించారు మరి డిప్యూటీ సీఎం గారు. ఆయనకేమో అవార్డు ఉమ్. వచ్చింది. ఏంటి ఈ కాంట్రాస్ట్, ఏంటి ఈ కాంట్రడిక్షన్స్ ఏంటి సార్? ఉం? మీకు ఆ, ఒక మాట చెప్తా జయసూర్య సార్. గారు. ఉం, ఆ, జయసూర్య గారు డిఎస్పీ గారికి బూత్ ఎలారకు మునుపు రఘురామకృష్ణరాజు గారు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఉం, ఈ నచ్చని 10 కోసాలు అది ఏడు జరగదని. ఆ? ఓ ఉం, పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో ఈ పత్తాలు ఆడుతుంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఇర్రెగ్యులారిటీస్ ఉన్న దగ్గర వాట్ ఇస్ ద ఫైండ్ అవుట్స్ అని హోంమంత్రి గారి లెవెల్లో మా డిస్కషన్ డిబేట్ నడుస్తుంది. ఈ రెండు ఉం, కాంట్రడిక్షన్స్ లో మధ్యలో డీజీపీ గారి కంప్లైంట్ వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి అవార్డు ఇచ్చేస్తారు. సో ఇందులో మీరు ఏదైనా మీరు విశ్లేషిస్తారు, మీరు చెప్పండి. ఈయనకి ఏమైనా తీరువ దెబ్బ ఉందా? ఉం, ఆ? అంటే వీళ్ళు ఒక చర్చ ఇప్పుడు మనకి మీకు జాగ్రత్తగా మనం గమనిస్తేనండి, మెడికల్ కాలేజీ ఇష్యూస్ బూమరంగే ఉన్నాయి, వరదల ఉం, ఇష్యూ బూమరంగే. ఎవరు మీరు వరదలు ఎంత తీవ్రత ఉందో ఒక్క రోజు వీళ్ళు తండ్రి కొడుకులు మానిటర్లు పెట్టుకుని ఏదో ఇస్రో శాస్త్రవేత్తల్లో పనిచేసి రేపు లండన్ వెళ్ళిపోతున్నారు. గోల్డెన్ పీకాక్ అవార్డు భువనేశ్వరంకి వచ్చింది, అది అందుకోవడానికి సొంత ప్రయోజనాలు ఏది ఇండస్ట్రీ మళ్ళీ అందరినీ ఇన్విటేషన్స్ కి లండన్ పోతున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ రాష్ట్రంలో 40 లక్షల మంది తీవ్ర వ్యతలు అనుభవిస్తూ ఈ తుఫాను ప్రభావంతో రైతులు తల్లడిల్లిపోయి ఉంటే నేను నిన్న కూడా చెప్పాను ఒక విశ్లేషణలో, వీళ్ళకి సిఏఏ సమిట్ మీద ఉన్న శ్రద్ధ ఇంకా దేని మీద ఉండదు. వీళ్ళకి ఎలివేషన్స్, రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చే వ్యవసాయం దండగాని మళ్ళీ మాటల మీద ఉన్న శ్రద్ధ ఇంకా దేని మీద ఉండదు. అంచేత మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కి పెద్ద పీట వేస్తున్న దగ్గర ఒక పవన్ కళ్యాణ్, ఒక రఘురామకృష్ణరాజు, ఒక లోకేష్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పాత్రదారులే, ఇంక్లూడింగ్ అనితమ్మతో సైతం. ఎలా అంటే మెడికల్ ఇష్యూస్ ని ఎప్పుడైతే పక్కదారి పట్టించారు, అలాగే మీరు ఈ లెక్కర్ది పెద్ద స్కామ్ మొత్తం స్టేట్ వైడ్ ఒక డిబేటబుల్ టాపిక్ డిస్కషన్ అవుతుంది దగ్గర ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి జోగి రమేష్ చుట్టూ కథలు. అలా మీరు ప్రతిదాన్ని తీసుకుంటే ఇవాళ ఆఖరికి డిఎస్పీ విషయంలో కాంట్రడిక్షన్స్, ఆఖరికి అవార్డు, ఈ అంబిగ్యూటీలోనే ప్రజల్ని ఉంచుతూ ఈ 18 నెలలు 17 నెలల పాలన సాగిస్తున్నారు. ఈ అంబిగ్యూటీ దేనికంటే సిఏ సమిట్ ఉంది, పెట్టుబడిదారులు వస్తారు, మాకు 124 స్థానాలు వచ్చాయి, పవన్ కళ్యాణ్ 21 అంటే 100% స్ట్రైక్ రేట్. ఈ సమాధానాలకి దీనికి ఏమైనా పొంతం ఉందా? అరే దావోస్ ఉం, వెళ్ళిండ్రు, మీరు ఏం తెచ్చారని అడిగితే దావోస్ నుంచి ఉట్టి చేతులు పట్టుకుని వచ్చిండ్రు. నిన్న గల్ఫ్ పర్యటన అంతా దుబాయ్ ఇవన్నీ తిరిగి 100 కోట్లతో లైబ్రరీ పెడతారట అమరావతిలో. ఓ పెట్టుబడిదారుడు శబాష్. ఎవరైనా పుస్తకాలు చదివి స్థిరపడిపోతారు అమరావతిలో? ఉం, మీరు జనరలైజ్ చేద్దాం మనం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం పని అవుతుందంటే, ఇప్పుడు కోటకి వెళ్ళి అడగండి మీరు, పప్పు ఉందా అంటే అదే లేదని మాత్రం చెప్పడు, ఉప్పు ఉంది సార్ అంటాడు. మరి ఉం. బెండకాయలు ఉన్నారంటే లేదు, దొండకాయలు ఉన్నాయి సార్ లేదని మాత్రం చెప్పడు. అలా వీళ్ళు అదే అదే అది వ్యాపారం టెక్నిక్ అది. ఉం, ఆ, ఇప్పుడు ఈ టెక్నిక్ ఏంటంటే 3 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం పిచ్చేసలేదని చెప్పింది. అది ఎక్కడైనా చర్చనీయాంశం అవుతుంది? సో వాట్ అదే అదే నెసెసిటీ. అది సప్రెస్ చేశారు. ఎందుకంటే 3 మెడికల్ కాలేజ్ నుంచి కాసు మహేష్ రెడ్డి గారు మనం చెప్పారు. ఏది? అవును, మచిలీపట్నం, పిడుగురాళ్ళ, పిడుగురాలు. పాడేరు. అవి కేంద్ర అవును. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. ఆ సబ్సిక్వెంట్ గా రెండో రోజు ఛత్తీస్గఢ్ నుంచి ఆ ఛత్తీస్గఢ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ వాళ్ళు ఒకటి ప్రకటించారు. 1300 కోట్లతో 4 మెడికల్ కాలేజీలు ఏజెన్సీ భయంకరమైన నక్సల్ ప్రభావిత ప్రాంతంలో బస్తర్లో ఏజెన్సీ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజ్ పెట్టి స్థానికంగా ఉన్న వాళ్ళ ఆరోగ్య ప్రయోజనాల పరిరక్షణ కోసం అనుబంధంగా ఆసుపత్రులు చాలా క్లారిటీతో ఉన్నారు. 1300 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలోనే నడుస్తాయి. ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న 1300 కోట్లు మన దగ్గర లేవా సార్? ఒక 4900 కోట్లు మనం కట్టలేమా? 2,13,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు ఇప్పటికి. ఉమ్, ఎఫ్ఆర్బిఎం లిమిట్లు దాటో ఎఫ్ఆర్బిఎం లోపటో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. రేపు కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డీటెయిల్ మాడదాం కానీ. సో ఉమ్, దీంట్లో ఒక ఒక ప్రయారిటైజేషన్ ఆఫ్ రెస్పెక్ట్ టు డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏంటి సార్? విద్య, వైద్య, ఉమ్, ఆరోగ్యం, వీటి మీద వాళ్ళకి ఎలకేషన్స్ లేవంటే ఏం చెప్పాలి? నిన్న జరిగిన తుఫాను ఉమ్. కూడా ప్రభావితంలో దగ్గర దగ్గర 1300 1600 కోట్లు బడ్జెట్ ఎలకేషన్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ప్రీమియంకి, పంట బీమాకి. కానీ డబ్బులు కట్టకపోతే మరి దేనికి బడ్జెట్లు? ఇన్సూరెన్స్ ఎత్తేసారు కదండి రైతులకి. జగన్మోహన్ రెడ్డి గారి అదే హయాంలో చెప్తున్నాను. ఉండేది. అదే కనుక ఉంటే వాళ్ళకి ప్రయోజనం చేకూరేది ఈ రోజు పాపం రైతులకి. ప్రయోజనం ఈ అండ్ ప్రభుత్వం మీద కూడా ఇంత భారం ఉండకపోయింది అండ్ కదా. అండ్ అండ్ మీరు ఒకటి గమనించుంటారు. వ్యవసాయంలోకైనా నష్టం 970 కోట్లు అరౌండ్ చూపించారు. రహదారులు, భవనాలకు ఆర్ఎండ్బికి 2967 కోట్లు చూపించారు. అంటే వ్యవసాయ రంగానికి కలిగిన నష్టం ఏంటో
మనం శాస్త్రవేత్తలం లేకపోతే స్టాటిస్టిషియన్స్ కాకపోయినా జస్ట్ పెరిఫెరల్ గా బాపట్ల నుంచి శ్రీకాకుళం తీరం వరకు ప్యాడీ ఎంత నష్టపోయిందో మనకు తెలుసు. రైతు మిత్రులు పదకొండు ఉంటారు లక్షల మనకి ఎకరాల్లో వాళ్ళు. సార్, ఆ, అదేం 11 లక్షల తక్కువ ఎకరాలు. వ్యవహారం. సార్ మీకు వాళ్ళు మాట చెప్తా. ప్రయారిటీలో వాళ్ళు ప్రయారిటీలో లేరా మనకి రైతులు? సార్ మీకు ప్రయారిటీ కాదు, మీకు వాళ్ళ కాన్సెప్ట్ చెప్తాను మీకు. వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇలా చిత్తశుద్ధి ఏమి వేసింది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గత ప్రభుత్వంలో అంటే 1924 మధ్యలో ఆర్బీకే సెంటర్లు, ఈ సచివాలయ వ్యవస్థ త్రూగా ప్రతి 2200 గ్రామాలకి అంటే ప్రజలకి ఇచ్చిన దాంట్లో సార్ ఈ క్రాప్ బుక్ అని ఉమ్, ఉండేది. అంటే ఏంటి, ఎన్ని ఎకరాల్లో ఎన్ని కమతాల్లో ఏ పంటలు వేశారు అన్న దాని మీద ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తారు చూడండి, ఇలా డాష్ బోర్డ్ లో ఒకటి నొక్కితే నాకు అన్ని కనబడిపోతే, అలా స్ట్రీట్ లైట్ పోయిందనో లేదా రోడ్డు కనబడిందో ఇలాంటివన్నీ చెప్తారు కదా. అలా స్టేట్ వైడ్ గా ఆన్ అన్ అగ్రిగేట్ ఏ ఏ పంటలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పండుతున్నాయి, ఎంత ఉన్నాయి అన్న దాని మీద. తర్వాత మార్క్ ఫెడ్ త్రూగా గత ప్రభుత్వం చేసిన పని ఏంటో తెలుసా సార్? సే ఫర్ ఇన్స్టెంట్ ఈ దళారు వ్యవస్థకి ఎంటర్ కానివ్వకుండా వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే, మార్కెట్ తీసుకెళ్ళి అమ్మమని గారు ఎంఎస్పి రేటు కన్నా తగ్గింది అనుకోండి సార్, ప్రభుత్వం డైరెక్ట్ కొనేసింది సివిల్ సప్లైస్ తోనూ గిడ్డంగులతోనూ అనుసంధానించుకుని. అప్పుడు వాడికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? అంచేతే వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ లో 19 నుంచి 24 కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా 89,970 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు వచ్చేసారు. ఈ లాయంలో ఉమ్, ఏమీ లేకపోయినా సరే 58,970 కోట్లే. స్టాటిస్టిక్స్ తీసి మాట్లాడమనండి. వ్యవసాయం మీద వీళ్ళకి కన్సర్న్ ఉందా, కన్సెన్సస్ ఉన్నాయంటే లేవని చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఇవాళ మీకు రైతులకి జస్ట్ కార్డులు ఇస్తున్నారు, ఏది యూరియా బస్తాల కోసం అంట. 2 ఉమ్. బస్తాలు 3 బస్తాలు. ఇది ఎక్కడ దిక్కుమాల బాదండి? సబ్సిడైజ్డ్ యూరియా రేట్లు కానీ, యూరియా ఇవ్వడం కానీ, లేకపోతే మార్కెట్ త్రూగా రైతు పంటలకి ఇచ్చేయడం కానీ, పంట బీమా చేయడం కానీ, వీటిల్లో గత ప్రభుత్వం కనీసం ఆ ఈ క్రాప్ బుక్ మెయింటైన్ చేయలేరండి. అందుకే వీళ్ళ అంచనాలు ఇంత దరిద్రంగానూ 970 కోట్లకు పరిమితం అయ్యింది. ఆన్ అన్ అగ్రిగేట్ పసుపు అండ్ అరటి రైతులు దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరం ఖర్చు పెట్టి ఉన్నారు. పాపం. 11 ఉమ్, లక్షల వరి తోట, వరి పంటలు 11 లక్షల ఎకరాల్లో తీవ్ర ప్రభావం, 1,50,000 ఎకరాల్లో పత్తి, 1,20,000 ఎకరాల్లో జొన్న, ఇంకా మరి పెసలు వేరుశనగ. మినుము అయితే చెప్పక్కర్లేదు. ఉమ్. ఇంత కర్నూలు తీవ్రత ఉంటే గత ప్రభుత్వంలో కర్నూలు అయితే కాటన్ 80 వేరుశనగ రెండు లక్షల పోయినాయి సార్. ఎకరాలు, ఉమ్, అదే చెప్తున్నాను, 80 లక్షల ఎకరాల 70 లక్షల రైతుల్ని ప్రొటెక్ట్ చేసిన గత ప్రభుత్వ స్ట్రాటజీస్ ముందు వీళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పమనండి ఒకసారి. ఇవాళ వీళ్ళు, మీరు వెరీ నెల్లూరు ట్రూ. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్, 65,000 మంది దగ్గర దగ్గర రైతులు ఉంటే 670 మందికి కూడా ఇన్సూరెన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు లోన్ ఉమ్, ఎవరైతే బ్యాంక్ లో తీసుకో వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ సార్. మిగిలిన వాళ్ళు ఉమ్. కౌలు రైతులు. ఎస్. ఈ ఎస్. తీవ్రతని, ఈ ప్రభావాన్ని ప్రజలకి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఒక కేంద్రానికి నివేదిక పంపించామా సార్? మీకు తెలుసు 40 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా దీని తీవ్ర ప్రభావం అనుభవించి 24 జిల్లాలు. ఏం సార్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్ లో జాతీయ విపత్తు కింద ఎందుకు డిక్లేర్ చేయలేదు? వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు. అసలు మా బీజేపీ అంటే మేము, నేనంటే నరేంద్ర మోడీ, మా ఇద్దరు ద్వయంలో ప్రపంచం తెరబెట్టేస్తున్నాం చెప్పిన వాళ్ళు తక్షణ సాయం కింద కనీసం ఓ 500 కోట్లు తెచ్చుకోగలరా? ఉమ్. ఏం సార్, పవన్ కళ్యాణ్ భూమి ఆకాశం ఏకమే కబుర్లు చెప్తారు కదా, రాష్ట్రంలో ఏదైనా పెద్ద సమస్య వస్తే నరేంద్ర మోడీని అమిత్ షాతో నేను మాడేసి తెచ్చేస్తానని చెప్పాడు కదా, ఏడండి? ఉమ్. రైట్.